శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. 80వ అధ్యాయం పాశుపత వ్రత మహత్యం. ఋషిగణాలు సూతునితో, మహాత్మా, పశుపతిని దర్శనం చేసుకుని పశుత్వాన్ని ప్రాప్తింప చేసుకున్న దేవతాగణాలు పశుపాపం నుంచి ఎట్లు ముక్తులైరి? మహాత్మా, ఈ విషయం నీవు మాకు తెలియజేయవలెను అనగా సూతుడిట్లనెను. పూర్వం కైలాస శిఖరంపై భోగ్యము అను పేరుగల తన పురమందు స్థితుడైయున్న సర్వజ్ఞుడకు శివుని వద్దకు విష్ణువు దేవతలకు క్షేమం కొరకు దేవతలను తన వెంట తీసుకుని గరుడునిపై ప్రయాణించి శివుని వద్దకు వచ్చెను. గరుడధ్వజుడకు విష్ణువు గరుడుని నుంచి దిగి ప్రముఖులకు దేవతలను తన వెంట నిడుకొని ఆ పర్వతాన్ని అధిరోహించెను. యమ ఇంద్రాది దేవతాగణం అప్సరసాగణాలతో కూడి ఉండిన విష్ణువు భవ్యము ఉత్తమము ఒక పర్వతంపై ఆసీనుడై ఉన్న శివునికి ప్రణామం చేసెను. మేరుగిరి సర్వపాపహారి, అది సర్వ కోరికలను తీర్చగలిగినట్టిది, సర్వభోగ సాధని. మృగములు మందలు కూడా అక్కడ ఆనందం అనుభవించును. ఆ పర్వతంపై ఏనుగుల గుంపు కూడా ఘీంకరించుచుండును. అక్కడ నిరంతరం మధుర గీతాలు ప్రతిధ్వనించును. అక్కడ అంధకారం వ్యాపించినా ఎట్టి సమస్య లేక అనుకూలంగా ఉంటుంది. అరణ్య క్షేత్రాలు పదచిహ్నయుక్తులుగా ఉంటాయి. అక్కడ నీరు సరిహద్దులు దాటి ప్రకాశిస్తుంది. వాయువు మిగుల ఆకర్షితంగా ఉంటుంది. అక్కడ గల భవనాలు వందల వేల కొలది సూర్యుల ప్రకాశం చేత మిరుమిట్లు గొలుపుచుండును. అక్కడ ఆకర్షణీయముగు నడకలు గల హంసల గుంపులు కేకారవము మందస్వరాలలో దిశలు ప్రతిధ్వనించుచుండును. అక్కడ పలాస, చందన, దవన, కదిర వృక్షాలు పక్షుల సమూహాల చేత కోకిలాది పక్షినాదముల చేత శోభాయమానంగా ఉంటుంది. అన్ని ప్రదేశముల యందును దివ్య వృక్ష శోభితంగా ఉండును. కురవక, ప్రియాంక, తిలక వృక్షాలచే నిండి ఉండును. ఆ పర్వతంపై కదంబ తమాలములు లతాసుందరి సమూహాలచే ప్రకాశించుచుండును. ఆ పర్వతానికి అనేక శిఖరాలు కలవు. ఆ పర్వత శిఖరంపై విశ్వకర్మ మహాదేవుని పురం నిర్మించెను. అది పరమేష్ఠి భవుడు దేవదేవుడగు శివుని క్రీడాస్థలం. ఇంద్రదేవగణ సహితుడగు విష్ణువు ఆ పరమేశ్వరుని పురమును ధ్యానపూర్వకంగా దర్శించెను. త్రిశూలధారియగు శివుని ప్రభావం చేత ఆయన దూరం నుంచే పరమశివునికి ప్రణామములు అర్పించెను. ఆదిదేవుడగు విష్ణువు మేరుపర్వతం యొక్క ఒక భాగాన్ని కైలాసం వద్దకు పోయిన వెంటనే ఆ ప్రదేశమంతయు సహస్ర సూర్య ప్రభాసమానమై సర్వగుణయుక్తం మహితాత్మమై ప్రకాశించెను. అంతట బ్రహ్మ, అసురనాశకుడగు విష్ణువు శివపురం యొక్క ద్వారం వద్దకు చేరుకొన్నారు. ఉన్నత పర్వత సమానులకు స్త్రీలు, అశ్వాలు, గజాలు, రథాలు, గణములు, గణేశ్వరులతో వారి అనుచరులు నిండి ఉన్నారు. ఆ పురం స్వర్గమయమై రత్నమని విభూషితమై నానావిధ విశాల భవనాలు ప్రాకారయుక్తంగా ఉండెను. బ్రహ్మ దేవతా సమేతుడగు విష్ణువు శివపురం యొక్క బాహ్య భాగమును చూసి ప్రసన్నముఖుడై విశాల భవనాలు, సభా మండపాలు, అనేక అంతస్తులు, వాసస్థానములు గల ఆ పురాన్ని ప్రవేశించెను. దేవేశుడగు శివుని ద్వితీయ భవనం కూడా బహురమ్యంగా ఉండును. దానికి 4 ద్వారాలు కలవు. అవి నీల, వైఢూర్య, మాణిక్యాది మణులు, ముత్యముల వరుసలతో విభూషితమై ఉండును. వ్రేలాడుచున్న పాలికలతోనూ, కంపిస్తున్న ఘంటాదులతోనూ, చామరాలతోనూ సుశోభితమై మృదంగము, మురజము చేత, వీణ, వేణు, మృదంగ ధ్వనిచే కంపిస్తూ నర్తిస్తున్న అప్సరసలు భూత సంఘముల చేత చుట్టబడి ఉండెను. అక్కడ నేత్రాకర్షకములకు సౌందర్యవంతమైన దేవతల యొక్క అధిపతుల భవనాలు ఆకాశమునంటనట్టివి కలవు. ఆ భవనాలకు పైన తమ హస్తముల యందు పుష్పములు, ఫలములు, అక్షతలను ఉంచుకొని వేల కొలది ఆ నగర మహిళలు విరాజమానులై ఉండరి. శివుని శిరమునకు సమానముగా విష్ణువు యొక్క శిరంపై 4 దిశల నుంచి వారందరూ పుష్పాదులు వర్షింపచేసిరి. విష్ణువును చూసి మదఘూర్ణిత కన్నులు, విశాల జంఘలు కలిగిన స్త్రీలు నర్తిస్తూ గీతగానాలు ఆలపించిరి. విష్ణువును చూసిన కొందరు ప్రసన్నముఖులైరి. వారి వడ్డానములు సడలినవి, వస్త్రాలు జారిపోయినవి. వారు కామచిత్తులై గానాలు పాడిరి. అంతటా విష్ణువు ఆ శ్రేష్టపురము ఒక్కొక్కరు 4వ, 5వ, 6వ, 7వ, 8వ, 9వ, 10వ ఉత్తమపురములలోకి ప్రవేశించారు. వానన్నింటినీ దాటిన తర్వాత వారు శివుని ఉత్తమ నగరనందు ప్రవేశించారు. అది వృత్తాకారంలో అతి శుభకరంగా ఉండి కైలాస శిఖరంపై ఉంది. అది సూర్యమండల సమానంగా ఉన్నత పర్వత భూషితమై అనేక విధాలకు రత్నాల చేత పొదగబడి నానా భూషణాల చేత అలంకరించబడిన వేదికల చేత వేరువేరు దిశలయందు ఉండెను. 4 వైపులను తెరిచి ఉంచబడిన మందిర ద్వారాలు ఆ భూషణముల చేత అలంకరించబడి రత్నముల చేత కూర్చబడి ఉండెను. అవి
వివిధ ఆకారములు గలవై వివిధ ప్రకారములైన 28 ప్రాకారముల చేత చుట్టబడి ఉండెను. ముఖ్య ద్వారాలు ఉపద్వారాలు విధిశలయందు ఉండి దృఢంగా నిర్మించబడి వివిధ విధాలుగా ఉండెను. ఆ భవనాన గుప్తములగు కక్షలతో పాటు గుహ్యములగునవి కూడా కలవు. గ్రామీణ విధానాన ఇతర ఆకారంలో గల గృహాలు కూడా కలవు. అక్కడ మనోహరములగు ముత్యాలున్నవి. పద్మరాగమయ నివాసాలు గణేశ్వరులకు చెందినవి. వాని యందు చందన వృక్షాల సహితంగా అనేక విధములగు పుష్పోద్యానములు కలవు. అక్కడ సువర్ణ నిర్మితపు సోపానయుక్తమై అనేక జలకుండాలచే నిండిన బావులు కలవు. స్త్రీల నడకలను అపహసించినట్లు నడకలు గల హంసలు వాని యందు విహరించుచుండెను. దివ్యములు అమృతతుల్యములు ఒక జలములచే నిండిన బావులు ఇక్కడ కలవు. ఆ బావులు మయూరములు, కోకిలలు, చక్రవాకములు, కారంగములు అను జలపక్షుల చేత సుశోభితములై ఉండెను. అక్కడ వేల కొలది రుద్రకన్యలు సర్వాభరణ భూషితలై ఉండిరి. వారు సంభాషణల యందు చతురులుగాను తమ కుచముల భారము చేత కొలదిగా వంగి ఉండిన వారు మదఘూరిత నేత్రులుగాను ఉండి వాద్యాలు సంగీతముల యందు లీనం చెంది ఉండిరి. అక్కడ నర్తించు అప్సరసల సంఘం కలదు. విస్పారిత కమల సమూహాదుల చేత నిండిన సరోవరాలు దేవతల చేత కూడా దుర్లంఘ్యములుగా ఉండెను. అక్కడ వివిధ పక్షులు నిలిచి ఉండెను. అంతేకాక ఆ తటాక జలముల యందు జలక్రీడలాడుచున్న రుద్రగణములు భార్యల సమూహము కలదు. వారు లతోత్సవమందు రతులై ఉండరి. పద్మరాగ సమాన దేహఛాయ కలిగి గ్రామ్యకామోత్తేజక గీతములు సంగీతమందు ఆసక్తులై ఉండరి. వీరందరినీ చూసి ఎన్నడూ అదృష్టపూర్వక వాతావరణం కలిగిన దేవేశుడకు శివుని నివాసం చూసిన దేవతాగణాలు ఆశ్చర్యచకితులై విస్మృతులై నిలబడిపోయిరి. అక్కడే దేవతలు స్వయంగా రుద్రగణాలను ఆ గణ సంబంధ వీరులకు వేల కొలది గణేశ్వరులను దర్శించిరి. వారు శివునికి సంబంధించిన స్ఫటిక నిర్మిత విమానాలను వైఢూర్యాల చేత కూర్చబడిన సభామండపాలను దర్శించారు. ఆ సభామందిరాల వేదికలపై కమల సమాన నేత్రాలు విశాల జంఘశోభితలు అగు యక్ష గంధర్వ స్త్రీలను అప్సరసలను చూసి అనేక ప్రకార వేషధారణలు కలిగిన కిన్నెరలు, కిన్నెర స్త్రీలు, సర్పాలు, సిద్ధుల కన్యల్ని కూడా దర్శించారు. వారు వివిధ ఆభరణ భూషితులై ఉండిరి. అనేక విధాలకు ప్రసన్నతాయుక్తులుగాను నానా ప్రకార భోగములు రతిప్రియులుగా ఉండిరి. నీలకమల పత్ర సమాన శోభితులైన వారి నేత్రాలు కమలపత్ర సమానంగా విప్పారి ఉండెను. వారు కమల పరాగ ధూళి ధూసరిత కమనీయ వస్త్రాలు ధరించి మిక్కిలి సౌందర్యవంతులుగా భాషించుచుండిరి. ఇంకను వారు వివిధ వర్ణాలు గల కంకణ నూపుర హారాలు ధరించి ఆకర్షపూరితములకు వస్త్రములతో శోభించుచుండిరి. వారు అలంకరణ ప్రియులొకటిచే అనేక ఇతర భూషణాలచే విభూషితులై ఉండిరి. గణేశ్వరుల భార్యలను ఇట్టి మహాద్భుత సౌందర్యవతులను చూసిన తర్వాత దేవతాగణాలు, ఇంద్రుడు, ఇతరులు అందరూ త్రిపురారి భవనాంతర్భాగాన ప్రవేశించారు. వేల కొలది ప్రభవిస్తున్న సూర్యుల కాంతి కలిగిన పురమధ్యాన ఉన్న శివుని ప్రథమ సభాభవనమందు ఇంద్రునితో పాటు దేవతలు, సిద్ధగణములు అక్కడే ఆగిపోయిరి. అంతటా ఇంద్రసహిత సర్వదేవతాగణములు ఆ విమాన ద్వారమందు విరాజమానుడై ఉన్న గణేశ్వరుడు నందిని దర్శించిరి. గణముల అధిపతియగు నందిని చూసిన దేవతలు ఆయనకు నమస్కరించి జయం కలుగుగాక అని పలకగా వారిని చూసిన నంది, మహాభాగ్యవంతులు, నిష్పాపులోగు దేవతలారా, సుబ్రతులారా, త్రిలోకాధిపతులారా, మీరిక్కడికి ఎలా వచ్చారు నాకు తెలుపుడు అని ప్రార్థించెను. అంతటా ఐరావత సమాన ప్రభ కలిగిన మహేశ్వరుడు శివుని దర్శన భాగ్యం మాకు కలిగించము. మేమందరం పశుబంధాల నుండి ముక్తులగటుకు ఇచ్చుటకు వచ్చాము. త్రిపురాలను దగ్ధం చేయు కార్యమనదు మాకు పశుత్వం ప్రాప్తించిందనగా శివుడు మమ్మ పశువుల కండు అని ఆజ్ఞాపించెను. ఓ సుబ్రత, నంది, ప్రస్తుతం మేము పశుత్వం కలుగటచే చింతితులమై ఉన్నాము. పవిత్రమగు పాశుపత వ్రతం శివుని చేత తెలియజేయబడింది. భూతాధిపతి అగు నంది ఈ వ్రతం చేయుట చేత పశుత్వం పోగలదు. 12 వర్షాలు లేక 12 మాసాలు లేక 12 దినాల పాటు ఆ ఉత్తమ వ్రతం ఆచరించిన వారు ఎల్లరూ శివుని పాశుపశముల నుంచి ముక్తులగుదరు. పుత్రుడవు భూతముల స్వామియగు నంది విష్ణు సహిత సకల దేవతలకు పరమాత్ముడగు శివుని దర్శనం కలుగునట్లు చేయుము అని దేవతాగణములు శివునికి మరల ప్రణామం చేస్తూ తాము పశుపాసం నుంచి ముక్తులకు ఇచ్చను తెలియజేసిరి. నిత్య సనాతనుడగు శివుడు తమ గణాలతో పాటు విరాజమానుడై ఉండెను. ఆయన దర్శనం లభించిన దేవతాగణాలు సంతోషిత స్వాంతలై రోమాంచితులైరి.
వారందరూ శివునికి మరల నమస్కరించి పులకితాంగులైరి. శివునికి నమస్కరించటయేగాక ఆయన పలు విధాలుగా స్తుతించారు. మరల శివునికి ప్రణామం చేయుచు పశుపాసముల నుంచి ముక్తి కలిగించు తమ ఇచ్ఛను తెలియజేసిరి. దేవాది దేవుడు వృషభధ్వజుడు ఒక శివుడు వారిని అందరినీ చూసి వారి ఆత్మలను శుద్ధిపరుస్తూ పాశుపత వ్రత విధానం తెలియజేసెను. పిమ్మట ఉమాసహితుడు మునిగన పరివేష్టితుడు ఒక శివుడు ప్రశాంతుడై కూర్చెనను. అప్పటి నుంచి దేవతలందరూ పాశుపత అనగా పశుపత సంబంధులుగా ప్రసిద్ధులైరి. వారందరూ పశుపతిని సాక్షాత్తు తమ దేవునిగా పరిగణించిరి. అందుకే వారు పాశుపతులు అని పిలువబడతారు. పిమ్మట దేవతలందరూ మరలా తపమాచరించిరి. ఉత్తములుగా ఆ దేవతలందరూ 12 సంవత్సరాల పాటు తపమాచరించి పాశాల నుంచి ముక్తులైరి. వారు బ్రహ్మ విష్ణువులతో కలిసి తిరిగి తమ లోకాలకు మరలిపోయిరి. బ్రహ్మ నుంచి నేను విన్నదాన్ని మీకందరికీ తెలిపాను. సనతుడు వ్యాసుడు దీన్ని బ్రహ్మ నుంచి విన్నారు. పవిత్రుడై ఈ పశుపత వ్రతమును విన్నా లేక బ్రాహ్మణులకు వినిపించిన వ్యక్తి తన తర్వాత జన్మను ప్రాప్తింప చేసుకుని పశుబంధాల నుంచి ముక్తుడగును. పాశుపత వ్రత మహత్యం అనే 80వ అధ్యాయం సమాప్తం. ఓం శాంతి శాంతి శాంతి.